ఇప్పుడున్న సమాజంలో పట్టణాల్లో మహిళలు చాలా ఇంట్లో పనులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను మనం పెంచుకోవడం వల్ల ఒక పల్లెటూరులో ఇప్పుడు పల్లెటూరులో కూడా కొంచెం సొగసులకి పోతున్నారు. అంటే ఎలా వస్తువులు ఒక ఆర్భాటాలకి ఒక 20 years 15 years బ్యాక్ పల్లెటూరులో ఉన్నటువంటి మహిళలు కట్టెల పొయ్యి మీద వండుకొని పొలానికి పోయి పొలంలో ప్రతి పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కట్టెల పొయ్యి మీద వండుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి ఇంతలా కష్టపడి ఒక ఫ్యామిలీని రన్ చేసి ఒక 5-6 పిల్లల్ని కనేసి అలా ఎంత ఈజీగా ట్రీట్ చేసి ఉంటే ఈరోజు మన ఇంట్లో అన్ని సరుకులు ఉన్నప్పుడు కూడాను మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకంటే మనకన్నీ మనం శారీరకంగా పని చేయకుండా మెంటల్లీగా పని చేస్తున్నాం. దానివల్ల ఒత్తిడికి గురయ్యి అతి తక్కువ వయసులోనే మనకి అలసట అనేది వచ్చేస్తుంది. అంటే శరీరం పని చేయట్లేదు. ఉదాహరణ చూడండి, వాళ్ళు బట్టలు ఉతుక్కోవడం అయితే మనం బట్టలు ఉతుక్కోం, వాషింగ్ మిషన్ ఉంటుంది. చాలా పనులు మ్యాక్సిమం ఒక్కొక్కసారి ఇంట్లో ఏవైనా పని చేయడానికి పని మనిషి అయినా పెట్టేస్తాం తప్ప కానీ మనకు ఇంక మిగతా ఏంటి ఉండడం అనేది కూడా మనకేంటంటే మెంటల్లీగా ప్రతిదీ మెంటల్లీగా తీసుకోవడం వలన మనకి శారీరక శ్రమ లేకుండా మెంటల్ శ్రమ అనేది ఉంటుంది. మనుషులమైతే నీట్గా కనబడుతున్నాం కానీ దేహాలు మాత్రం డొల్లబారిపోతున్నాయి. అది మరి ఇంక మనం ఏం చేయలేమా? ఇంకా అది వెనక్కి వెళ్ళలేము, ఇంకా పోతూనే ఉండడం. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఆ కాలంలో ఇన్ని చేసి వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే శారీరకంగా పని చేయడం వలన ఆకలి పడుతుంది, సరైన తిండి ఒంటికి పడుతుంది, సరైన నిద్ర వస్తుంది. మనం ఏంటంటే మెంటల్లీగా పని చేయడం వలన మనం సరైన అలసట కాదు అది. అంటే పని చేసాం కాబట్టి పడుకోవాలి, ఆకలి టైంకి వస్తుంది కాబట్టి అంటే 1 గంటకి తినాలి, లేదంటే నైట్ 8కో 9కో తినాలి. ఆ తినాలి అనే కాన్సెప్ట్ మీద మనకి ఆకలి వేస్తుంది తప్ప మనకి నిజమైన ఆకలి వేయట్లేదు. నిజమైన ఆకలి వేయట్లేదు కాబట్టి నిజంగా మనకి శారీరక దారుఢ్యం అనేది కరెక్ట్గా ఉండదు. రుచికరమైన ఫుడ్లు అలాంటిదే మనం ప్రాకులాడుతున్నాం తప్ప కష్టపడి తింటే అది శరీరానికి పడుతుంది, సరైన నిద్ర పడుతుంది. అంటే ఎవరిని తప్పు పట్టాలని కాదు, మనం ఇలా దిగజారిపోతున్నాము, తక్కువైపోతున్నాము అని చెప్పడానికి తప్ప ఎవరిని ఏ వ్యక్తిని లేదంటే పల్లెటూరు పట్టణాలు అని విడదీసి మాట్లాడాలని కానీ నా ఉద్దేశం కాదు. ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏంటంటే మనం కష్టపడితే సరైన తిండి సరైన నిద్ర అనేది ఒంటికి పడుతుంది, హ్యాపీగా ఉంటామని చెప్పడమే దాని యొక్క కాన్సెప్ట్. కాకపోతే మనం ఏంటంటే మెంటల్లీగా ప్రతి పని ఇది చేయాలి, సోఫా సెట్లు తుడుచుకోవాలి, ఇది తుడుచుకోవాలి, ఇలా మెంటల్లీగా మనం పనిచేస్తున్నామే తప్ప శారీరకమైన శ్రమ అనేది మనం చేయట్లేదు. అది చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. సో ఇన్ని పనులు చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఆ పల్లెటూరు ఎవరైతే మహిళలు ఉంటున్నారో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయి. ఒకవేళ వచ్చినా వాళ్ళకి వచ్చినట్టు కూడా కొన్ని తెలియదు, వస్తుంటాయి పోతుంటాయి. కానీ మన ఎవరైతే మన పట్టణపు స్త్రీలు ఉంటారో 40 yearsకే చాలా చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఎక్కువగా మనకి ఈ రొమ్ము క్యాన్సరు ఇలాంటివన్నీ వచ్చేస్తుంది. దానికి ఏంటంటే ఫిజికల్గా మనం ఎటువంటి శారీరక శ్రమను తీసుకోకపోవడం వలన ఆటోమేటిక్గా వస్తుంది. అంటే కొంతమంది చేసినా వస్తుంది అంటే అది జెన్యూన్ లోపం అవ్వచ్చు. కానీ ఎక్కువగా ఇప్పుడు ఏమవుతుందంటే స్త్రీలు అయినా అయితేనేం పురుషులు అయితేనే ఎవరైనా సరే అంటే మనం నిజమైన శారీరక శ్రమని వదిలేసి మెంటల్ శారీరక శ్రమ అని అంటే కాసేపు గంట సేపు నిలబడ్డామంటే చాలా పని చేస్తానని ఫీల్ అయిపోతున్నాం. దానివల్ల ఏంటంటే మనకి బాడీలో కాంప్లికేషన్స్ అనేవి అతి తక్కువ వయసులోనే వచ్చేస్తున్నాయి. మార్చుకోవాలని చెప్పడమే నా ఉద్దేశం. థ్యాంక్ యూ.